15లోగా ప్యాకేజీకి చట్టబద్ధత సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది టీడీపీ. ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. పోలవరానికి నిధులు, రైల్వే జోన్ కోసం గట్టిగా ప్రయత్నించాలని సూచించారు. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండడంతో పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే విషయంపై పార్లమెంట్లో పట్టుబట్టాలని సూచించారు. దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు చంద్రబాబు. ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ వైఖరిని పక్కన పెట్టి చట్టబద్ధతపై ఫోకస్ చేయాలని ఎంపీలకు సూచించారు. ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి 15 రోజుల్లో చట్టబద్ధత వచ్చి తీరుతుందన్నారు కేంద్ర మంత్రి వైఎస్ చౌదరి. స్పెషల్ స్టేటస్ ముగిసిన అధ్యాయమని మరోమారు స్పష్టం చేశారు. చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సినవి తీసుకొస్తామన్నారు వైఎస్ చౌదరి. నెక్స్ట్ 15 డేస్లో ఇవన్నిటికీ చట్టబద్ధత కల్పించి మాకు ఇచ్చే విధంగా కేబినెట్ నోటు పెట్టాలని చెప్పి ఇంతకుముందు నుంచి కూడా డిమాండ్ చేస్తూ వచ్చాం. అది కొన్ని కారణాల వల్ల పెండింగ్ ఉండటం జరిగింది. వాటన్నిటిని కూడా క్లియర్ చేయడానికి మేమందరం రేపటి నుంచి పనిచేస్తాం. అయితే చట్టబద్ధత అంశానికి సంబంధించి కొందరు ఎంపీలు చేసిన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి. ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే చాలంటూ సీఎం రమేష్, జేసీ దివాకర్ రెడ్డి వంటి వారు కామెంట్లు చేశారు. హోదా లేదు, పాదా లేదు, ప్యాకేజీ మాది. ప్యాకేజీ హోదా ఏడుంది? హోదా లేదు, ఎవరికి లేదు తప్ప. కేబినెట్ అప్రూవల్ అయిపోతేనే చట్టబద్ధం. ఎందుకంటే ఆల్రెడీ ఇది పాస్ అయిన బిల్లు ఆల్రెడీ పార్లమెంట్ లో పాస్ అయింది కాబట్టి దీన్ని ఇప్పుడు కేబినెట్ లో తీసేసుకుంటే సరిపోతుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రైల్వే జోన్ కోసం పట్టుబట్టాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణానికి అదనపు నిధులు, రెవెన్యూ లోటు భర్తీ, విశాఖ రైల్వే జోన్, నియోజకవర్గాల పెంపు లాంటి అంశాలపై ఎలా వ్యవహరించాలో కూలంకషంగా చర్చించారు.